ప్రత్యేక రాష్ట్ర హోదా కోసం ఉద్యమాలు జరుగుతున్న టైంలో కూడా మీరు చాలా సందర్భాల్లో అంటే యూ గేవ్ యువర్ ఒపీనియన్స్, అంటే చాలా సందర్భాల్లో యూ వెంట్ అవుట్ యువర్ యాంగర్ అవ్వచ్చు, యాగనీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అండ్ ఇప్పుడు ఓకే అది అయిపోయింది, ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. ఇప్పుడు ప్రజెంట్ స్టేటస్ యాజ్ అ ఫిల్మ్ మేకర్, యాజ్ అన్ ఇండివిజువల్, యాజ్ అ పర్సన్, అంటే అబ్జర్వ్ చేస్తున్న వ్యక్తిగా చుట్టుపక్కల ఏం జరుగుతుంది అని ఒక అబ్జర్వ్ చేసే ఒక వ్యక్తిగా, అనలైజ్ చేసే ఒక వ్యక్తిగా మీకేమనిపిస్తుంది? రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిస్థితులు బాగున్నాయా, బాలేవా? రాష్ట్రం అంటే ఐ థింక్ ఇట్స్ ఫేర్లీ తెలంగాణ వెరీ గుడ్, ఆంధ్రప్రదేశ్ బ్యాడ్. అంటే బ్యాడ్ ఫర్ ఆంధ్రప్రదేశ్, గుడ్ ఫర్ తెలంగాణ. అంటే ఇట్ వాజ్ లైక్ దట్ మచ్. ఐ థింక్ తెలంగాణ ఐ థింక్ ఇస్ ఇట్స్ అంటే ఇది పేపర్, ఇది నాకంటే ఎకానమీ కానీ స్టేటస్ కానీ, అంటే ఐ థింక్ ఏపీఎస్ జనరలీ ట్రబుల్ ఏంటి మన క్యాపిటల్ లేదు ఇది అని. కానీ ఇన్ జనరల్ ఐ డోంట్, అంటే చిన్నగా అయిపోయినంత స్వర్గాలు ఇవన్నీ అయితే ఆ మిత్ అయితే పోయింది నాకు. అంటే అదేం కాదు, సేమ్ చిన్న రాష్ట్రాలకి మంచి జరుగుతుందని మీరు అనుకోరు? అంతేం అంత ఫిలాసఫీ చిన్న రాష్ట్రాలు మంచి జరుగుతుందని ఒప్పుకోను. అంటే మన దేశంలో ఇట్లాంటి కాన్సెప్ట్స్ అన్ని పేపర్ మీద బాగుంటాయి. నాకు తెలిసి ప్రాక్టికల్గా ఏంటంటే ఇట్ కమ్స్ డౌన్ టు పర్సన్ హూ ఇస్ యాక్చువల్లీ డౌన్ దేర్. అండ్ చిన్న రాష్ట్రం అయితే వాడిని టార్గెట్, ఇండివిజువల్స్ని టార్గెట్ చేయడం, గెటింగ్ బ్యాక్, ఇవన్నీ ఇంకా తేలిగాడికి. సో హ్యాపీగా చిన్న రాష్ట్రం అయితే ఆ కలెక్టర్కి వాడి మీద కోపం వచ్చిందంటే వాడి మీద చూపించేసుకుంటాడు. ఇప్పుడు అట్లీస్ట్ ఒక పెద్ద రాష్ట్రం కాబట్టి వీడికి సంబంధం లేదని ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఆ కింద లెవెల్లో పీపుల్ ఆర్ గుడ్ ఆర్ బ్యాడ్ అగైన్. సో ఎంతమంది మంచోళ్ళు ఉన్నారనేది మన దేవుడికే తెలియదు మన దేశంలో. సో అది మంచి చేస్తారా, లేకపోతే దోచుకు చేస్తారా, లేకపోతే కుళ్ళబడిచి మర్డర్లు చేస్తారా, చంపడేస్తారా? అంటే వాయిస్ ఉందనుకోండి, ఒక చిన్న రాష్ట్రంలో, చిన్న డిస్ట్రిక్ట్లో, చిన్న తాలూకాలో ఎవడైనా అరిస్తే వాడు అరిచాడని చెప్పి వాడిని వేసేస్తారు రేపు. అంటే అంత టార్గెటెడ్గా అవ్వచ్చు వీడు బ్యాడ్ అయితే. సో వీడు మంచోడు ఉండాలి, పాలించేవాడు ఇక్కడ అంతా కింద నుంచి అక్కడ ఆడు ఎంత మంచోడు అనేది. కేవలం మీ భయం, అపోహన, లేకపోతే ఇది ఇలా జరిగే అవకాశం ఉందని గట్టిగా నమ్ముతున్నారా? లేదు, ఇట్లా జరగకూడదు అనుకుంటున్నాను. అంటే ఐఎమ్ జస్ట్ సేయింగ్, see that this is a danger in smaller states, that people might get autocratic అనమాట, డిక్టటోరియల్ అవ్వచ్చు బేసిక్. అంటే ఇట్స్ లైక్ నోబడి టు, అంటే బిగ్గర్ థింగ్లో దెర్ ఇస్ అ క్వశ్చనింగ్ పవర్, ఇంకా మేబీ ఇట్స్ మోర్ బేసికల్. ఐ డోంట్ నో. కానీ రెండు రాష్ట్రాల్లో ఒక స్ట్రాంగ్ అపోజిషన్ కూడా లేదు కదా యాక్చువల్గా స్పీకింగ్. మనం నిజంగా ఆలోచిస్తే ఇక్కడ కానీ అక్కడ కానీ వాయిస్ అన్నారు మీరు, ఇప్పుడు దెర్ ఇస్ నో వాయిస్. అంటే వాయిస్ అనేది అపోజిషన్ ఉందని వాయిస్ ఉందని అనుకోలేము మనం. వాయిస్ అనేది రూల్ చేసేవాడు ఇస్తే ఉంటుంది. ఇది యూనివర్సల్ ఫిలాసఫీ. అంటే వెన్ అ లీడర్, వెన్ అ రూలర్, వెన్ అ సీఎం ఆర్ వెన్ అ పిఎం ఈజ్ డెమోక్రటిక్, దిల్ బి వాయిసెస్. ఇట్స్ నాట్ అబౌట్ చాలా స్ట్రెంగ్త్ ఉన్న అపోజిషన్ ఉంది కాబట్టి వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు కాదు. ఈ మనిషికి అంత హృదయం కానీ అంత డెమోక్రటిక్గా కానీ ఉంటే ఒక్క ఎమ్మెల్యే అపోజిషన్లో ఉన్న వాయిస్ ఉంటుంది. అంటే అతను ఇస్తాడు అనమాట. అంటే దెర్ ఇస్ అ ప్రజలకి ఆ వాయిస్ ఉంటుంది. ఇప్పుడు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇస్తున్నారా, ఇవ్వట్లేదా? వాయిస్ ఇస్తున్నారా, ఇవ్వట్లేదా? ఇది ఏమనిపిస్తుంది? చూద్దాం ఇంకా టైం ఉంది కదా. ఓకే శేఖర్ గారు, ఒక విషయం చెప్పండి. మీరు ఒక 3 ఏళ్ల క్రితం నిర్భయ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీరు చాలా తీవ్రంగా దాన్ని మనసుకు తీసుకున్నారు, అంటే చాలా రియాక్ట్ అయ్యారు. ఏమిటి, ప్రతిసారి ఒక గ్యాంగ్ రేప్ జరిగితే మనం రోడ్ల మీదకి వచ్చేసి క్యాండిల్స్ వెలిగించి సంతాపాలు ప్రకటించి ఇలా ఏదో కొన్ని ప్రకటనలు చేసేసి ఇవి కాదు ఇంపార్టెంట్, వీ షుడ్ రియాక్ట్ అని అంటున్నారు. వాట్ ఈస్ దట్ ఐ కేర్ ఐ రియాక్ట్ కాన్సెప్ట్? అండ్ మీరు దానిని బేస్ చేసుకొని చాలా కాలేజీలు కూడా తిరిగారు, ఎంతోమంది స్టూడెంట్స్తో మీరు ఇంటరాక్ట్ అయ్యారు. అది ఇట్ వాజ్ అ గుడ్ కాన్సెప్ట్. అంటే అట్లనే పుట్టింది ఆ రోజు. నెక్స్ట్ 1 వీక్లో స్టార్ట్ మొదలు పెట్టేశారు. సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అగైన్ అది వాళ్ళు మంది బ్యాడ్జ్లో ఏం చేసి చేసాం. ఇట్స్ అ థాట్ ఫ్రమ్ నాకు ఏమైందంటే, ఆ నిర్భయ అలాంటి ఇన్సిడెంట్ జరిగితేనే మనం ఏదో బ్లాక్ డ్రెస్లు వేసుకుని, ఫ్లాగ్లు వేసుకుని, కొన్ని డిబేట్లకు వెళ్ళి, టీవీల్లోకి వెళ్ళి అమ్మాయిల గురించి మాట్లాడి ఇలా జరగకూడదు అన్నది కాదు. బేసిక్గా ఒక మైండ్ సెట్, అమ్మాయిల పట్ల ఒక మైండ్ సెట్ని మార్చొచ్చేమో అన్న కాన్సెప్ట్ బేసికల్. సో ఐ స్టార్టెడ్ గోయింగ్ టు కాలేజ్ అండ్ సేయింగ్ దట్ అరే మీరు ఏం చేస్తారు, మీ పక్కనే ఉన్నారు, మీ ఇళ్ళ దగ్గర ఏదైనా సపోజ్ న్యూస్ చదివారు, ఏదైనా ఢిల్లీలో ఎక్కడో మీ స్టేట్లోనే ఏదో స్టేట్లోనే ఏదైనా రేప్ అయింది, ఏదో బ్రూటాలిటీ ఏదో అయింది అంటే ఏం చేస్తారంటే, పొద్దున్న లేస్తాం. ఏం చేస్తాం పొద్దున్న లేస్తే బాధపడతాం. అంటే ఏం చేస్తాం అంటే కాలేజ్కి వెళ్తాను,
అన్నీ చేస్తావు కదా అంటే నువ్వు లిటరీ మరి కాలేజ్కి వెళ్ళి నేను ఏదో బ్లాక్ డ్రెస్ వేసుకుంటాను అంతే సంతాపం ప్రకటిస్తాను ఇదే చూసేది అంటే యాజ్ అన్ ఇండివిజువల్ సరే నువ్వు అది వేస్తావు యాజ్ అన్ ఇండివిజువల్ సురేష్ రమేష్ ఉంటాడు నీవు ఏం చేస్తావు అంటే లిటరలీ ఎవ్రీబడి సేస్ ఐ డోంట్ డూ ఎనీథింగ్ యాక్చువల్లీ ఫండమెంటల్ ఎవడేం చేయడు సో అట్లీస్ట్ నీకు అది కలిచేస్తే నీకు అది నువ్వు బాధపడకపోతే మనం ఏం చేయలేం అంటే నువ్వు ఎవరి కొంచెం అక్కడ నువ్వు పేపర్ చదివి బాధపడితే అట్లీస్ట్ ఆ రోజన నువ్వు ఆ రోజు నుంచి అట్లీస్ట్ నీ పక్కన నీ క్లాస్మేట్ ఒక అమ్మాయిని ఏడిపిస్తున్నావు లేకపోతే ఆ అమ్మాయిని బస్ స్టాప్లో ఏదో కామెంట్లు కొడుతున్నావు లేకపోతే ఎవరో అమ్మాయి ఎవరితో తిరుగుతుంటే వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు అదన్నా ఆపేయి అంటే సే దట్ షీఈ్ ఆల్సో గర్ల్ రేపు పొద్దున అదే అవుతుంది లేకపోతే క్లాస్లో నేను ఇందాక చెప్పినట్టు ఇప్పుడు ఆమె ఎవరైనా ఇద్దరు ఆన్సర్ చేస్తుంటే ఆమె టార్గెట్ చేసి అరవటం లేకపోతే ఆమె లావు ఉందో సన్నగా ఉందో ఆమె ఫిజికాలిటీ మీద కామెంట్లు కొట్టడం ఆమె నలుపుందో మీరు అన్నారు కలర్ ఏదో కామెంట్లు కొట్టడం ఇది కొట్టినా ఈమె కూడా షీఈ్ అ గర్ల్ అండ్ ఐఎమ్ బీయింగ్ రాంగ్ టు హర్ సో డూ దట్ స్టాప్ ఇట్ ఆర్ మీ అమ్మ మీ చెల్లెలు ఎవరైనా అమెరికా వెళ్తానంటే ఆవిడ పెళ్లి చేస్తానని ఇంట్లో నాన్న చేస్తాడు సపోర్ట్ యువర్ సిస్టర్స్ ఎందుకంటే ఆమె ఇష్టం ఉన్న చేయని నాన్న నాకెందుకు డబ్బులు నేనెందుకు యూఎస్ వెళ్ళాలి ఆమెను కూడా వెళ్ళని అని సపోర్ట్ చేయి ఇట్లాంటి డైలీ లైఫ్లో నీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి నీ నేబర్స్ దగ్గర నుంచి నీ చుట్టూ పరిసరాల దగ్గర నుంచి ఒక అమ్మాయిని రెస్పెక్ట్ చేయడం కామెంట్లు కొట్టడం ఇవన్నీ మానుకుంటా ఉంటే నువ్వు నీ నిర్భయకి చేసినట్టే నువ్వు దాన్ని ఆపి నువ్వు పోలీస్ వ్యవస్థని అదంతా నువ్వు తర్వాత సంగతి అదంతా దాని గురించి లెక్చర్ తర్వాత అందరూ అంటారు పోలీసులు తప్పు సార్ మీడియా తప్పు సార్ ఇవన్నీ అంటారు ఇవన్నీ అన్నప్పుడు ఇవన్నీ అనకుండా నీలో మార్పు తెచ్చుకోవాలని నేను ప్రతి కాలేజీలో చెప్పడం స్టార్ట్ చేశాను ఆ మార్పు నీకు అది అనిపిస్తే నువ్వు ఇది బ్యాడ్ చేసుకో అది ఇది చేసుకుని ఎందుకు వేసుకున్నావు అంటే ఇది అయింది కాబట్టి నేను ఇట్లా చేస్తున్నాను చెప్పు సో ఇట్ మైట్ ట్రాన్స్లేట్ అని సో ఇట్స్ అబౌట్ ఇండివిజువల్ మైండ్స్ సినిమాలు కూడా అంటారు ఎందుకు ఇట్లా ఉన్నాయంటే ఈ రేపులన్నీ సినిమాల గురించే సార్ అని మొత్తం భయంకరంగా డిబేట్లు మన వాళ్ళు ఎక్స్ట్రాడినరీ డిబేటర్స్ మన వాళ్ళు పీపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలు ఫేస్బుక్లు భయంకరంగా ఇది కారణం అది కారణం పోలీస్ కారణం జ్యుడిషియల్ సిస్టమ్ కారణం పాలిటీషియన్స్ కారణం సార్ వీళ్ళందరినీ చంపి నరికిపారు ఇవన్నీ ఉంటాయి అది కాదురా కొన్ని సినిమా కారణం ఉంటావు కదా సినిమా పోని ఒక సినిమా చూసి వస్తావు నువ్వు ఆ సినిమా నీకు నచ్చలేదంటే నువ్వు ఏం చెప్తారో మీ ఫ్రెండ్కి అని అంటే ఐదర్ కామెడీ లేదు లెంత్ ఉంది హీరో నాకు నచ్చినోడు కాదు లేకపోతే నాకు అలాంటి సినిమాలు ఇష్టం లేదంటావు కానీ నీ ఏ రోజైనా నువ్వు అందులో అమ్మాయిని కొంచెం తక్కువ చూపించారు అని అన్నావా అన్నప్పుడన్నా నువ్వు చెప్పు సినిమా గురించి అంటున్నావు అని ఆ అవగాహన కూడా నీకు లేదు అది ఉన్నప్పుడు అట్లీస్ట్ అట్లా మాట్లాడు అట్లీస్ట్ అప్పుడు ఆడంటాడు అరే అవునరా అమ్మాయి ఇట్లా చూపించాడని నాకు ఇష్టం లేదు లేకపోతే అది వాళ్ళ స్టార్ హీరోకి ఎవరికో తగులుతుంది అరే ఇట్లా అట్లా అనుకుంటున్నారు ఫ్యాన్స్ అని వాడు అట్లా చేయడం మానేస్తాడేమో డైరెక్టర్లు తీయడం మానేస్తారేమో సో సంథింగ్ ఆ నిర్భయ నుంచి ఒక అమ్మాయి నుంచి ఒక గ్రేట్ బ్రూటాలిటీ నుంచి ట్రాన్స్లేట్ అవ్వడానికి మీ మైండ్ మారి దాన్ని ఒక యాక్షన్లోకి చేసుకుంటే నీ చుట్టూ ఉన్నవాళ్ళు గ్రేట్ చేసినట్టు అవుతావు అని ఇది కాన్సెప్ట్ ఐ కేర్ సో ఈ కాన్సెప్ట్ చెప్తా పోయాను బేసిక్ కాలేజ్ ఎట్లా వచ్చిందండి అంటే మాట్లాడే రెస్పాన్స్ కదా నేను అనేది అది నాకు తెలియదు అంటే రెస్పాన్స్ ఇప్పుడు మనం రెస్పాన్స్ ఆ బ్యాడ్జ్లు పెట్టుకోవడమే ఒక ఫస్ట్ ఒక 200 మంది పెట్టుకుంటే మెల్లగా 50 మంది 20 మంది 10 మంది 15 అట్లా ఏదో కొంతమంది ఫాలో చేస్తాం తర్వాత మానేస్తారు అంటే మనం మాట్లాడిన తర్వాత సినిమా తీసిన తర్వాత అది ఎంతమంది రియాక్ట్ అవుతున్నారు వాళ్ళ జీవితాలు ఎలా మారాయని మనం అసలు అంటే వీ కాంట్ మానిటర్ ఆర్ వీ డోంట్ ఈవెన్ హ్యావ్ ద రైట్ అనమాట చెప్పడం మన పని చెప్తున్నావు ఎవడో నాకైతే ఇప్పుడు సిబిఐటీలో నేను చదువుకుంటున్నప్పుడు ఎవడన్నా వచ్చి నాకు ఇష్టమైన డైరెక్టర్ ఎవడన్నా హీరో వచ్చి నాకు ఇలా చెప్పాడు అంటే నేనైతే డెఫినెట్గా ఆలోచించేవాడిని నాకైతే చెప్పలేదు నేను అలా చేశానంటే నేను అమ్మాయిని ఏదో కామెంట్లు కొట్టడం అదే పక్కన కూర్చొని ఏమేమి వాళ్ళని కామెంట్లు కొట్టడం తప్పు అట్లేం నాకు అంత అవగాహన లేదు అనుకోలేదు సో వీళ్ళు కూడా అంతే జస్ట్ సేమ్ బట్ అట్లీస్ట్ చెప్పేవాడు ఆ రోజు లేడు కాబట్టి ఇంకెవడన్నా చెప్పేవాడు ఉంటే నువ్వేమైనా ఇంటావా ఎలుగుతుందా అనిపిస్తే టక్ సో ఆ ఈక్వల్ రైట్స్ కోసం ఫైట్ చేయడం ఏదో సంథింగ్ అలాంటి ఏమైనా కొన్ని కాలేజెస్లో మేము ప్రౌడ్గా చెప్తుంటారు మేము 12 దాకా 12కి 9కి అమ్మాయిల హాస్టల్ క్లోజ్ అంటే సేమ్ గ్రౌండ్స్ వాళ్ళు బయటికి రాలేరు 12 దాకా అబ్బాయిలు ఓకే అని ఎందుకు మీరు రావచ్చు కదా అనిపించి అంటే అట్లాంటి కొన్ని రైట్స్ కోసం మీరు ఫైట్ చేసి కదా అంటే కొన్ని కాలేజ్లో ట్రై చేసాను కానీ యూట్యూబ్ లాంటి సైట్స్ అలాగే సోషల్ మీడియాలో ఫేస్బుక్లో ఎక్కడ పడితే అక్కడ స్టిల్ డెరోగేటరీ స్టేట్మెంట్స్ అమ్మాయిలు మీరు చేస్తూనే ఉన్నారు అంటే నేను అనేది అదే సెలబ్రిటీలు ఎస్పెషల్లీ వాళ్ళైతే ఇంకా మరి వాళ్ళకు గ్రాంటెడ్ అనమాట టేకెన్ ఫర్ గ్రాంటెడ్ ఇఫ్ ఇట్ ఇస్ సెలబ్రిటీ ఇఫ్ షీఈ్ అ హీరోయిన్ స్టార్ దే జస్ట్ కామెంట్ నువ్వు ఇలా ఉన్నావు అలా ఉన్నావు నువ్వు సెక్సీగా ఉన్నావు లేకపోతే నువ్వు హాట్గా ఉన్నావు వాట్ ఎవర్ యు ఆర్ నాట్ అవైలబుల్ యు ఆర్ అవైలబుల్ దిస్ కైండ్ ఆఫ్ కామెంట్స్ ఇప్పటికీ ఈ రోజు కూడా ఇట్స్ వెరీ వెరీ కామన్ ద మూమెంట్ మీరు ఓపెన్ చేస్తే ఇలాంటి కామెంట్స్ వస్తూనే ఉంటాయి అట్లీస్ట్ అంటే మీరు ఇంత 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 ఇనిషియేటివ్ తీసుకొని కాలేజ్ తిరుగుతున్నారు ఇంకొక స్టెప్ అహెడ్గా వెళ్ళి ఈవెన్ సోషల్ మీడియాలో దిస్ కైండ్ ఆఫ్ అవేర్నెస్ తీసుకొస్తే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది యాజ్ అ జర్నలిస్ట్
అంటే అంటే ఇన్ ద ఎండ్ నేను ఈ కాలేజ్ వెళ్ళిన తర్వాత నేను ఎక్కడ స్టాప్ చేశానంటే మేబీ కొంచెం నేను ఐ వాంటెడ్ సడన్లీ ఐ గాట్ మీ ఇప్పుడు మీడియాలోనే సడన్లీ లైక్ మీకు అన్నయ్య వీడి శేఖర్ అయిపోయింది తీయట్లేదు అంటే సత్తా అయిపోయింది ఇట్లాంటి అన్ని కామెంట్స్తో పాటు ఏంటంటే వీడు కాలేజీలో బట్టి ఏదో తిరుగుతున్నాడు అన్నది కూడా వచ్చింది. అంటే వీడేదో ఎవడో ఫోర్స్డ్ అయితే బాబా టాలీవుడ్ బాబా అన్నాడు ఆడు బేసిక్గా. అంటే నేను అంటే ఇట్ జస్ట్ థాట్ అంటే అది వాళ్ళు అన్నదని దానికి వేరే కానీ ఐ థాట్ పీపుల్ షుడ్ థింక్ దట్ ఐఎమ్ దట్ ఈస్ మై కోర్. అంటే నేను అదే పనిగా నేను అట్లా చేయడం నాకేం ఇదేం లేదు మొమాటం కానీ ఐ సమ్ ఫీల్ ఐ హ్యావ్ టు బ్యాలెన్స్ బేసికలీ. అంటే సినిమా తీయడం అందుకే నేను ఎవెన్యూస్ ఇప్పుడు నెక్స్ట్ ఆఫ్టర్ దిస్ ఫిల్మ్ ఐ మైట్ గెట్ ఇన్ టు యూట్యూబ్ అండ్ డూ సంథింగ్ ప్యారల్ ఏదైనా చేస్తూ ఉండొచ్చు కానీ కోర్ కాదు. ఎందుకంటే యు ఆర్ అ పర్సన్ హూ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ఇంపాక్ట్. మీరు సినిమాల ద్వారా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు, ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు కాబట్టి మీలో ఆ సత్తా ఉంది కాబట్టి ఇలాంటి ఇనిషియేటివ్స్ ఎస్పెషలీ ఒక 5% మార్పు తీసుకురాగలిగినా ఇట్ విల్ బి గుడ్. బికాజ్ మనం ఒక వీడియో అప్లోడ్ చేసినా ఏదన్నా ఒక అప్లోడ్ చేసినా ఇమ్మీడియట్గా దాని మీద ఒక 100 కామెంట్ల 100లో 80% 80% ఆర్ వెరీ బ్యాడ్, డెరోగేటరీగా ఉంటాయి. అంటే అసలు అంటే ఇట్లాంటి వాటికి యాక్చువల్లీ చాలా పోలీసింగ్ బెటర్. మనం అడ్వైజుల కంటే టకటక తీసి ఏదైనా ఒక సాఫ్ట్వేర్ వేసి తీయించేయాలన్నమాట, లేకపోతే మారరు. అదే అట్లా రాయగలిగేవాడు వాడు ఆర్డినరీ పర్సనే. నేను చెప్పే ఈ విషయాలు మామూలు సేన్ మంచి ఇండివిజువల్కే కొంచెం ఎక్కడం కష్టంగా ఉంటుంది. నేను మా చెల్లి ఈక్వలా నేను అని ఆలోచిస్తాడు, వాడికి అర్థం కాదు బేసిక్గా. సో అలాంటిది ఇలాంటి పవర్టెడ్ మైండ్లో ఇట్లాంటి ఉన్న వాళ్ళకి మనం దండించడం బెటర్. అంటే ఎట్లా కూడా చెప్పి చుక్కని వాళ్ళది ట్రాక్ చేసి వాళ్ళని చేయడం ఇట్లాంటి ఏమైనా రూల్స్ వస్తే బెటర్. మన దేశంలో ఈ రూల్స్ బెటర్ ఇట్లాంటి వాళ్ళకి. అంటే చెప్పడం చేయాలని మన బాధ్యత చెప్తా ఉండాలి కానీ ఐ ఫీల్ దట్ బట్ వీ విల్ ప్రాబ్లీ ఆఫ్టర్ అంటే ఫిదా తర్వాత నెక్స్ట్ సినిమా చేసేటప్పుడు ఇంకేమైనా ఇన్స్పైర్ అయితే నేను ఏం చేస్తున్నా ఐ డోంట్ నో బేసిక్గా. అది స్పాంటేనియస్గా రియాక్ట్ అవుతుంటారు బేసిక్గా యాక్చువల్లీ. సో శేఖర్ గారు, మీరు జనరల్గా వాట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ ఆర్ యు? అంటే మీకు కోపాలు, ఆవేశాలు, ఆగ్రహాలు అవన్నీ వస్తుంటాయా? కోపం వచ్చినప్పుడు ఎన్నో పగలగొట్టగలరు కదా, గట్టిగా అరవడాలు? అసలు నాకు చాలా తక్కువ కోపము. నా ప్రాబ్లం ఎనీ కోపం ఫస్ట్ చాలా లేయర్స్ దాటితే కానీ అది కోపం రాదు. బేసిక్గా ఐ థింక్ ఫ్రమ్ ద అదర్ సైడ్ ఫస్ట్ ఆడు ఎందుకు తిట్టాడు అంటే గట్టిగా ఇవ్వడం ట్రాన్స్లేట్ అవుతుంది ఆ కోపం ఇన్ కేస్ యు గెట్ యాంగ్రీ. చాలా రేర్. అంటే మోస్ట్లీ ఎవడైనా కొట్టినా తిట్టినా ఎందుకు తిడుతున్నాడు అని ఆలోచిస్తాడు. తిడుతున్నాడని ఇమ్మీడియట్ రియాక్షన్ కూడా ఉండదు నాకు.